మన హార్మోన్ డిస్టర్బింగ్ కెమికల్స్ ఏ హార్మోన్స్ ని కెలుగుతాయి? అమ్మాయికి గాని అబ్బాయికి గాని సంతానం కావాలన్నా, అసలు వాళ్ల మైండ్లో నేను ఆడా నేను మద అని ఫీల్ అవ్వాలన్నా మనకు కావాల్సింది ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్. 90% ఆఫ్ ద టైం ఈ కెమికల్స్ కెలికేది వీటినే. మరి మగబిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కమ్యూనికేట్ చేస్తేనే అది మగబిడ్డగా పెరుగుతుంది అని మనం అనుకున్నాం కదా. ఈ కెమికల్స్ పోయి ఆ కమ్యూనికేషన్ ని కెలుకుతాయి. దానివల్ల ఆ పిల్లాడిలో 100కి 100 పాళ్లు రావాల్సిన మగతనం కాస్త 80 పాళ్లే రావచ్చు. ఈ ప్రభావం వాడి ఫ్యూచర్ ఫర్టిలిటీ మీద ఖచ్చితంగా పడుతుంది. స్పర్మ్ క్వాలిటీ ఇష్యూ. ఈ మరకను సర్ఫెక్సెల్ వేసి ఉతికినా పోదు. మరి అదే చెప్పేది, మాకు వంశోద్ధారకుడే కావాలి అని గోల చేసే అత్తలు మామలు ముందు ఇంట్లో కడుపుతో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. అది ఎలా చూసుకోవాలి అంటే నేను చెప్తా కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా తర్వాతి వీడియోను మిస్ కాకుండా ఉండటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ గంట గుర్తును నొక్కండి.